2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగాను, అశాస్త్రీయంగాను మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వల్ల మన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన రాష్ట్ర ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం తప్పు కాదు. మన రాష్ట్రానికి పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దేశంగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజన స్కంధాలపై వేసుకున్నారు. ఆయన పరివర్తనాత్మక నాయకత్వంలో దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక ప్రణాళికలను అమలు చేసి అవశేష రాష్ట్రాన్ని విభజన దుష్ప్రభావం నుండి తప్పించి అభివృద్ధి పదంలో నడిపించారు. 2014-19 వరకు వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, ఉపాధి కల్పన తదితర రంగాల్లో బహుముఖ వ్యూహాన్ని రూపొందించారు. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి భారీ పరిశ్రమలు మన రాష్ట్రాన్ని ఆకర్షించింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం దేశంలోనే రికార్డు సమయంలో అనగా కేవలం ఏడాది కాలంలోనే పూర్తయిన తొలి నదుల అనుసంధాన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకింగ్ లో మన రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది. 5 ఏళ్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంధన రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు పునరుద్ధాత్మక ఇంధనాన్ని ప్రోత్సహించడం ద్వారా 2018 జనవరి నాటికి మన రాష్ట్రం ఇంధన మిగులు రాష్ట్రంగా నిలిచింది. నాటి బహుముఖ వ్యూహం ఫలితంగా మన రాష్ట్రం సంక్షేమంలో కూడిన సుస్థిర ఆర్థికాభివృద్ధి పదంలో పయనించింది. 2019 తర్వాత జరిగిన పరిణామాలు మన రాష్ట్రాన్ని చరిత్రలో ఒక చీకటి దశగా చెప్పుకోవచ్చు. 2014-19 మధ్యకాలంలో జరిగిన ఆర్థికాభివృద్ధి వృధా అయింది. గత ప్రభుత్వం 2019లో తన పదవీ కాలాన్ని ఎంతో విధ్వంసకర ధోరణితో ప్రారంభించింది. ప్రజావేదికను కూల్చివేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసింది. 3 రాజధానుల నమూనాలతో ప్రజలను అయోమయానికి గురిచేసింది. పారిశ్రామిక వ్యతిరేక విధానాలను అనుసరించింది. పెట్టుబడిదారులు విశ్వాసాన్ని మరియు మన రాష్ట్ర బ్రాండ్ విలువను దెబ్బతీసింది. నీటిపారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయానికి విరుద్ధంగా కార్యనిర్వాహక సంస్థను మార్చడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసింది. ఈ చర్యల వలన డయాఫ్రామ్ గోడకు నష్టం కలిగి ప్రాజెక్టు జాప్యాన్ని దారితీసింది. పన్నులు చెల్లిస్తూ మరియు ఉపాధి కల్పిస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే పరిశ్రమలు మరియు రాష్ట్రానికి వదిలి వెళ్లిపోయాయి. ఈ చర్యలు పెట్టుబడిదారులు మరియు ప్రపంచ ఆర్థిక సంస్థలు రాష్ట్రంలో స్థిరమైన పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేశాయి. ఫలితంగా మన రాష్ట్ర ఆర్థిక స్థితి విచ్ఛిన్నమైంది.